ఫ్రెండ్స్, ఈ డాగ్‌ని గుర్తుపట్టారండి? ఇంతకుముందు వీడియోస్‌లో నేను మీకు ఇంట్రడ్యూస్ చేశాను. ఈ దీనికి రైట్ సైడ్ ఐ సంథింగ్ ఏదో డ్యామేజ్ అయ్యి ఆ ఐ ఉండదు. అక్కడ గాయం కూడా క్యూర్ అయిపోయింది. మంచిగా ఉండింది. ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఐతోనే ఇది సర్వైవ్ అవుతుందనమాట. ఆ స్ట్రీట్‌లో వీక్‌లో 3 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ కనబడతదండి. రిమైనింగ్ 4 డేస్ అసలు కనిపించదు. ఎటో వెళ్ళిపోతది. యాక్చువల్‌గా నేనేమనుకుంటున్నానంటే ఏదైనా అపార్ట్మెంట్ ముందు ఇది తిను అలవాటై ఉండొచ్చు. లేదు అంటే గనక ఎవరైనా హౌస్ ముందు తను అలవాటయ్యి ఇంకా అక్కడ ఉంటుందేమో. ఎప్పుడైనా ఒకసారి రోడ్ సైడ్ వస్తదేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇలా హ్యాండిక్యాప్ డాగ్స్ గానీ, పర్సనల్‌గా ఏదన్నా ప్రాబ్లమ్ ఉన్న డాగ్స్ గానీ నాకు కనిపిస్తే వాటిని నేను చాలా కేర్ తీసుకుంటానండి. హ్మ్. వాటికి ఒకవేళ రైస్ తినాలనిపించకపోతే మిల్కు, బ్రెడ్ గానీ లేదా బిస్కెట్స్ గానీ ఏవో ఒకటి అవి ఏమి ఇష్టంగా తింటాయి అది తెలుసుకొని వాళ్ళకది ఇస్తానండి నేను. ఈ డాగు రైస్ కంటే ఎక్కువ బిస్కెట్స్ బాగా ఇష్టంగా తింటదండి. ఈరోజు చికెను, రైసు కలిపింది కదా! చికెన్ ఒకవేళ ఇష్టంగా తింటదేమో అని చెప్పేసి ఇచ్చాను. పర్వాలేదు తినింది. కానీ ఈ కనిపించకపోతే మనసంతా చాలా బాధగా ఉంటదండి. ఎందుకంటే మూగ, చెవుడు, బ్లైండ్ అన్నీ ఉన్నాయి కదా! అందుకోసమని చెప్పేసి తిందో లేదో అని చాలా ఆలోచిస్తాననమాట. లక్కీగా ఈరోజు కనిపించింది. రైస్ ఎక్కువ తినలేదు. ఇది ఎక్కువ తినే టైప్ కూడా కాదండి తిను. చాలా తక్కువ తింటది. రిమైనింగ్ డాగ్స్ అయితే ఎగబడి తినేస్తాయి గానీ, తిను మాత్రం అలా తినే టైప్ కూడా కాదండి. ఇంకా బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం తినకి. అందుకోసమని చెప్పేసి కొన్ని బిస్కెట్స్ కూడా ఇచ్చాను. రైస్ మాత్రం ఏదో తినింది గానీ అంత ఇష్టంగా హరీబరీగా తినలేదనమాట. అందుకోసమని చెప్పేసి ఇంకా బిస్కెట్స్ ఇచ్చాను. బిస్కెట్స్ మాత్రం ఇష్టంగా తింటది. బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. ఈ డాగ్‌కి ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలి అని చెప్పేసి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ డాగ్స్ మంచిగా హెల్తీగా ఉండాలి అని చెప్పి బ్లెస్ చేయండి.